కానీ మీరు మాత్రం బాగా ఎటకారంగా మాట్లాడుతున్నారు. అంటే మీరే మా అన్నయ్య అయి ఉండొచ్చు కదా? ఏదిరా నీ బాధ? నేను నీ అన్న ఏంటి? సార్ నాకు చిన్న డౌటు. ఇలా డాక్టర్లందరినీ కంపేర్ చేసుకుంటూ పోతున్నారు, మీరేం చేస్తుంటారు సార్? నేనేం చేయను, పిచ్చ బేవర్స్, కానీ లక్షాధికారిని. ఏంటిది తెలుగని చెప్పి కొంకణి రాసావు? అది తెలుగే సార్. తెలుగులో నా హ్యాండ్ రైటింగ్ అలాగే ఉంటుంది. ఎంతైనా డాక్టర్ని కదా. ఇప్పుడు నమ్ముతున్నా, నువ్వు డాక్టర్వే. చెప్పండి, మీ పేరేంటి? శోభన్. మీ పేరు? రవి. అది బోర్డు చూస్తే తెలుస్తుందండి. మీ పూర్తి పేరేంటి అని. రవితేజ నన్నిమాల. నన్నిమాలనా? సొటరీ కాదా? ఓ, మిమ్మల్ని దత్తత తీసుకున్న వాళ్ళ ఇంటి పేరా అది? దత్తత? దత్తత ఏంటి? అదే సార్, పిల్లలు లేని రిచ్ ఫ్యామిలీస్ ఉంటాయా, వాళ్ళు అనాథల్ని దత్తత తీసుకుంటారు కదా, అది. అసలు ఎవడరా నువ్వు? ఏమడుగుతున్నావు? సారీ సార్, యాక్చువల్లీ నాకు ఒక అన్నయ్య ఉండేవాడు. వాడు చిన్నప్పుడు తెలియని కారణాల వల్ల ఇంట్లో నుంచి పారిపోయాడు. వాడిని ఎత్తుకుంటూ ఇప్పుడు నేను సిటీకి వచ్చాను సార్. ఇప్పుడు సినిమాల్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే ఇద్దరు కాంట్రాస్ట్ ఉంటారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు పోలీస్ అయితే ఇంకోటి దొంగ అవుతాడు, ఒకటి లాయర్ అయితే ఇంకోటి లోఫర్ అవుతాడు. అంటే నేను ఇప్పుడు పేషెంట్ అయ్యాను అంటే మా అన్నయ్య డాక్టర్ అయి ఉంటాడని వెతుక్కుంటూ వచ్చాను సార్. నువ్వు చెప్పింది నిజమే, నువ్వు పేషెంట్వే. నీలాంటి వాళ్ళ కోసం ఎర్రగడ్డలో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళు. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమరే లేదు సార్, కానీ మీరు మాత్రం బాగా ఎటకారంగా మాట్లాడుతున్నారు. అంటే మీరే మా అన్నయ్య అయి ఉండొచ్చు కదా? ఏదిరా నీ బాధ? నేను నీ అన్న ఏంటి? పొద్దు పొద్దున వచ్చి పిచ్చెక్కిస్తున్నావు. నాకు అసలు కోపమే రాదు, మీకేమో చాలా కోపం వస్తుంది. అంటే అన్నయ్య. హేయ్, నా పేరు రవితేజ నన్నిమాల. నేను పుట్టిన తిరుపతిలో, నేను చదివింది హైదరాబాద్లో. మా అమ్మ పేరు సుమతి నన్నిమాల, మా నాన్న పేరు రత్నయ్య నన్నిమాల. ఇవన్నీ నేను నమ్మాలా? సార్ 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 ఆగండి, కూల్ సార్. చూడండి, జుట్టు అంతా చెదిరిపోయింది. కోపడకండి సార్, నేను ఏదో మా అన్నయ్యని వెతుకుంటూ వచ్చాను, మీరు కాదని తెలిసింది పోయి వస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు, ఓకేనా? అమ్మో, చిన్నప్పుడు వీడి పిచ్చితనం తట్టుకోలేకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసాను. ఎత్తుక్కుంటూ వచ్చేసాడు, జస్ట్ మిస్. అమ్మయ్యా. సార్, నాకు ఈ బాడీకి రైట్ సైడ్ అంతా బాగా పెయిన్ వస్తుంది సార్. ఓ, ఎప్పటి నుంచి? ఒక 5 రోజులు అవుతుంది సార్. ఏమైనా అలవాట్లు ఉన్నాయా? ఏం లేవు సార్, అలవాట్స్ అయితే ఏం లేవు నాకు. ఇదిగోండి, ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. ఏంటవి? ఏం లేదు సార్, ఇది ఇంకా 2 వేరే క్లినిక్కి వెళ్ళి సేమ్ ఇదే ప్రాబ్లం గురించి చెప్పాను. కానీ ఈ 3 ప్రిస్క్రిప్షన్లో ఒక్క మందు కూడా కామన్గా లేదు. అంటే మీ ముగ్గురులో ఒకటే కరెక్టు, మిగతా 2 కరప్టు. లేదంటే ముగ్గురికి ముగ్గురు స్లిప్స్ పెట్టి పాస్ అయి ఉంటారు. నాకు ఈ 3 ప్రిస్క్రిప్షన్స్లో ఏది కరెక్ట్ ప్రిస్క్రిప్షనో, ఎవడు కరెక్ట్ డాక్టరో నాకు ఇప్పుడు తెలియాలి, అంతే. సార్, 2 + 2 ఎంత? 4. 1 + 3? 4. 4 + 0? 4. ఇలా క్వశ్చన్స్ వేరే ఉన్నా ఆన్సర్ ఒకటే ఉంటుంది. అలాగే మీ సమస్య ఒకటైనా పరిష్కారాలు చాలా ఉంటాయి. అంటే ఈ 3లో ఏది వాడినా నాకు తగ్గుతుంది అంటావు? మిగతా 2 సంగతి నాకు తెలియదు, కానీ నేను రాసింది మాత్రం పక్కా తగ్గుతుంది. సరే సార్, నాకు చిన్న డౌటు. ఇలా డాక్టర్లందరినీ కంపేర్ చేసుకుంటూ పోతున్నారు, మీరేం చేస్తుంటారు సార్? నేనేం చేయను, పిచ్చ బేవర్స్, కానీ లక్షాధికారిని. అలా ఎలా సార్? అదే సార్, ఏముంది, ఒకసారి ఫ్రాడ్ మెకానిక్ దొరికిండు, వాని మీద కేసు వేసిన, కేసు గెలిచిన, లక్షలు వచ్చినాయి. అదేవిధంగా ప్రతిసారి ఎవడు ఫ్రాడ్ దొరుకుతాడా అని చూస్తుంటా. ఆ ఫ్రాడోని కేసు వేసిన అనుకో, లక్షలు సంపాదించవచ్చు. గదేనా పని. ఒకసారి ఆ ప్రిస్క్రిప్షన్ అండి, ఒక టాబ్లెట్ రాయడం మర్చిపోయాను. ఇది నైట్ పడుకునే ముందు వేసుకోండి సార్. ఎన్ని రోజులు వేసుకోమంటారు? ఒక పూట వేసుకోండి సార్, నెక్స్ట్ నైట్ మళ్ళీ వేసుకోవడం అవసరం లేదు. ఓకే అండి, సరే. మిస్ అయిపోయారు ఈసారి.
చిన్నప్పటి నుంచి కష్టపడి డాక్టర్లు చదివితే నెల ఆదాయం సరిగా రావట్లేదు. వీళ్ళేమో సింపుల్గా కేసేసి డబ్బులు లాగేస్తున్నారు. ఈజీ మనీ చాలా అలవాటు అయిపోయినారు. మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కాబట్టి బయట ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి. నేను రాసే మందులు వాడితే సరిపోతుంది. బాగబల్సిన్ 40 mg, యా. కొవ్వు తగ్గించిన్ 20 mg. మ్మ్. రేయ్ నిజం చెప్పు, నువ్వు డాక్టర్ కాదు కదా? డాక్టర్ని కాదా? వైట్ కోట్ వేసుకున్నా, స్టెత్ పెట్టుకున్నా నేను డాక్టర్ కాకపోతే పోలీసా? నువ్వు డాక్టర్వి కావు. ఏయ్, అది మీరెలా చెప్తారు? ఎందుకంటే డాక్టర్ రైటింగ్ కింద నీట్గా ఉండదు. ఆర్జీబీ ట్వీట్ గజిబిజిగా ఉంటుంది. కానీ నీ రైటింగు త్రివిక్రమ్ స్క్రిప్ట్లో నీట్గా ఉంది. అది కూడా ఒక రీజన్ అండి. ఒక హ్యాండ్ రైటింగ్ ఒకరిలా ఉంటుంది, నాది బాగుంది. నేను డాక్టర్నే అండి, గోల్డ్ మెడలిస్టు. కావాలంటే సర్టిఫికేట్స్ చూడండి. రేయ్ నా లైఫ్లో ఇద్దరు చచ్చినా నమ్మను. ఒకటి ఇక్కడ ఫుడ్ బాగుందని చెప్పే ఫుడ్ బ్లాగర్ని, రైటింగ్ నీట్గా ఉండే డాక్టర్ని. నిజం చెప్పరా, ఎవరు నువ్వు? నువ్వు దాదానే కదా? మీ నాన్న కొరకు తెచ్చిన డాక్టర్ గెటప్ వేసుకొని ఈ క్లినిక్ అంతా సెటప్ చేసావు కదా? చెప్పరా, నిజం చెప్పు. అది నేను కాదు సార్, శంకర్ దాదా. శంకర్ దాదా అయితే నాకేంటి, రంగున్ దాదా అయితే నాకేంటి? నువ్వైతే ఎంబీబీఎస్ కావు. సార్ యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి, నువ్వు డాక్టర్ కదనా? కాదు సార్, నాకు ఇంగ్లీష్ రాదు. ఆ? అవును సార్, చిన్నప్పటి నుంచి నేను తెలుగు మీడియం. ఇంగ్లీష్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు కొంచెం నీట్గా రాస్తా కాబట్టి అక్షరాలు బాగా అనిపిస్తున్నట్టు అంతే. ఓ, ఇక్కడ ఇవ్వండి, అదే మందులు తెలుగులో రాసిస్తా. ఏయ్ ఏంటిది, తెలుగు అని చెప్పి కొంకణి రాసావు? అది తెలుగే సార్, తెలుగులో నా హ్యాండ్ రైటింగ్ అలాగే ఉంటుంది. ఎంతైనా డాక్టర్ని కదా. ఇప్పుడు నమ్ముతున్నా, నువ్వు డాక్టర్వే. ఉంటా. ఎవరు రీడు? హలో డాక్టర్, చెప్పండి, ఏంటి మీ సమస్య? సమస్యలు సిమ్టమ్లు అవన్నీ ఎందుకు కానీ నా జబ్బు ఏమిటో చెప్తా. లుకేమియా సెకండ్ స్టేజ్. లుకేమియానా? లుకేమియా అంటే ఏంటో తెలుసా? అది తెలుసు, బ్లడ్ క్యాన్సర్. ఏది మీ రిపోర్ట్ చూపించండి. టెస్ట్ ఇస్తాను కదా రిపోర్ట్ ఇవ్వడానికి. మరి లుకేమియా అని ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. అది ఎలా తెలుసని అడుగుతున్నా. గూగుల్ చేశాను. ఓహో, అది చెప్పండి ముందు డాంకీ. ఏది గూగుల్ చేసినా క్యాన్సర్ అని చెప్తుంది. అలా గూగుల్ చేసి ప్యానిక్ అయిపోకండి. పానిక్ ఏముంది, ఎలాగో 10 రోజుల్లో పోయేవాడిని కదా. ఇంతకీ మీరు గూగుల్ చేసిన సిమ్టమ్స్ ఏంటి? ఫీవరు, స్వెట్టింగ్, ర్యాషెస్. ఏంటి ఆ మాత్రం దానికే మీకు క్యాన్సర్ అని చెప్పిందా? నువ్వు అది నమ్మి నా దగ్గర రావడం. అది చెప్పిందని నేను నమ్మలేదు, నాకు తెలుసు కాబట్టి నేను నమ్మాను. ఏం తెలుసండి మీకు? ఏం తెలుసు? ఇన్నేళ్ళ నా వయసులో ఏది బ్లడ్ క్యాన్సర్ ఏది ఫీవర్ అని నాకు తెలీదా? అవును, తెలుసుకోలేరు. అలా తెలుసుకునేట్టుకుంటే ల్యాబ్లు ఎందుకు, టెస్టులు ఎందుకు, మేమెందుకు? ఎగ్జాక్ట్లీ, గూగుల్ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? చూడండి, మీరు నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఎవరి టైం ఎవరు వేస్ట్ చేస్తున్నారు? నీకన్నా బతకడానికి 100 ఏళ్ళు ఉంది, నాకు అసలే సెకండ్ స్టేజ్. నేను చెప్పేది నమ్మకుండా మీరే నా టైం వేస్ట్ చేస్తున్నారు. ఒరే నీ అమ్మ కడుపు మాడా, నీకు బ్లడ్ క్యాన్సరే లేదురా. కావాలంటే టెస్టులు చేసుకో, నీకే తెలుస్తుంది. అబ్బా, టెస్ట్ కూడా నీ బాడీ ఎలా ఉందో నీకెలా తెలుస్తుంది? నీ గుండె కొట్టుకుంటుందా? కొట్టుకుంటుంది. ఏది నీ ఈసీజీ చూపించు. దానికి ఈసీజీ ఎందుకు? నా గుండు కొట్టుకుంటూనే కదా నీతో మాట్లాడుతూ నా తల కొట్టుకునేది. అది నీ బాడీ గురించి నీకు ఎలా తెలుస్తుందో టెస్టు రిపోర్ట్లు లేకుండా నా బాడీ గురించి నాకు తెలుస్తుంది. రేయ్, గూగుల్ చేసి రోగం ఏంటో చెప్పినోడివి అదే గూగుల్లో మందులను కొడితే వస్తుంది కదా. నా దగ్గరికి ఎందుకు రావచ్చావు? నా దగ్గర మెడిసిన్ డేటా మొత్తం ఉంది. ప్రిస్క్రిప్షన్ లేకపోతే మెడికల్ షాప్లో మందులు అన్నాడు, అందుకే నీ దగ్గరికి వచ్చా. అది పాయింట్. నీకు ప్రిస్క్రిప్షన్ రాయాలంటే నువ్వు టెస్టులు చేసుకోవాల్సిందే. మళ్ళీ టెస్ట్లు అంటావేంటి, డబ్బులు బొక్క. ఎలాగైతే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదో అలాగే టెస్టులు రాకుండా మేము ప్రిస్క్రిప్షన్ రాయకూడదని మాకు రూల్ ఉంది. నిజంగా అలాంటి రూల్ ఉందా? ఉండు ఒకసారి గూగుల్ చేస్తా. ఏయ్, టెస్టులు చేయిస్తావా లేదా? చేయించుకుంటా. అమ్మా, ఎలాంటి పేషెంట్లు వస్తున్నారా నాయన. చూసారా, లుకేమియా అన్నారు, సెకండ్ స్టేజ్ అన్నారు. రిపోర్ట్లంతా నార్మల్గా ఉంది కదండి. కరెక్టే. అందుకే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ముందు మనకు తెలియాలి. కామన్ సెన్స్ అండి. కరెక్ట్ సార్, అదే నేను కూడా చెప్తున్నా. ఈ డయాగ్నోస్ సెంటర్ వద్ద దొంగనాడులు అస్సలు నమ్మకూడదు.
నాలాంటి క్యాన్సర్ పేషెంట్ని ఎంతమందిని మోసం చేశారో ఇలాంటి రిపోర్ట్లు ఇచ్చి. సరే గాని ఆ మందుల లిస్ట్ ఏదో తీసారన్నారు కదా, ఇటు ఇవ్వండి రాసిస్తా. ఇప్పుడు నా దారిలోకి వచ్చారు, తొందరగా సంతకం పెట్టండి సార్, నాకు అసలు టైం లేదు. ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారా నాయన, ఈ పేషెంట్స్ వల్ల నా పేషెన్సే లేకుండా పోతుంది. అన్నయ్య నువ్వే నా రక్తం పంచుకొని పుట్టిన అన్నయ్యవని కన్ఫర్మ్ అయిపోయిందిగా రవి సోఠారి. ఏంట్రా అది? నీ డిఎన్ఏ టెస్ట్, నీ డిఎన్ఏని నా డిఎన్ఏని కంపేర్ చేస్తూ టెస్ట్ పంపాను. వాళ్ళు కూడా చెప్పారు మన ఇద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి. ఇన్ఫాక్ట్ ఇలాంటి డిఎన్ఏ కేవలం సొటారిలకే ఉంటుందని చెప్పి ప్రూవ్ చేశారు. అర్థమైందా? అంటే నువ్వే నా అన్నయ్యవి. నా డిఎన్ఏ ఎలా తీసావురా? నా నుంచి తప్పించుకొని తిరుగుతూ నీ బొచ్చు కూడా పీకలేను అనుకున్నావు కదా, ఆ బొచ్చు పీకే నువ్వు నా అన్నయ్యవని నిరూపించుకున్నాను. రేయ్ శోభను, ఆ రోజు రాత్రి నేను రెండోసారి పారిపోయా. అర్ధరాత్రి ట్రైన్ పట్టుకుని అస్సాం చెక్కేశా. కొన్ని రోజులు అక్కడే మెడిసిన్ కి దూరంగా ఉండి మామూస్ అమ్ముకొని బ్రతకడమే బెటర్ అనిపించింది.